Good morning to all. Myself, M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Yeluru. I am dealing the subject chemistry in first BSc's first semester. Title of the paper, Inorganic and Physical Chemistry, Unit 5, Topic, Dilute Solutions 1. Now, I am going to discuss the following topics: definition of dilute solutions, colligative properties, lowering of vapor pressure of the solvent, elevation in boiling point of the solvent, depression in freezing point of the solvent, osmotic pressure of the solution, and experimental methods for determination of molar mass of a non-volatile solute using lowering of vapor pressure, osmotic pressure, elevation in boiling point, and depression in freezing point. And abnormal colligative properties, Vance of factor. Okay. Now, dilute solution. A solution may be defined as a homogeneous mixture of two or more substances. ఒక సొల్యూషన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఒక సొల్యూషన్ అనేది హోమోజీనియస్ మిక్చర్, అందులో టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఏ సొల్యూషన్ హ్యావింగ్ రిలేటివ్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ కాల్డ్ డైల్యూటెడ్ సొల్యూషన్. సొల్యూషన్లో సాల్వెంట్ అండ్ సొల్యూట్ అని రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో సొల్యూట్ అనేది తక్కువ అమౌంట్లో ఉంటుంది, సాల్వెంట్ అనేది ఎక్కువ అమౌంట్లో ఉంటుందని మనం సొల్యూషన్ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్లో సొల్యూట్ యొక్క అమౌంట్ అనేది తక్కువగా ఉంటే కనుక, రిలేటివ్ బాగా తక్కువగా ఉన్నట్లయితే కనుక అటువంటి సొల్యూషన్స్ని డైల్యూట్ సొల్యూషన్స్ అని డిఫైన్ చేస్తాము. వైల్ ఏ సొల్యూషన్ హ్యావింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్లో సొల్యూట్ యొక్క అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాము. సొల్యూషన్లో అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది తక్కువగా ఉంటే దాన్ని డైల్యూట్ సొల్యూషన్స్ అని అంటాం. ఇప్పుడు మన డైల్యూట్ సొల్యూషన్స్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, కొలిగేటివ్ ప్రాపర్టీస్. కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే సర్టెన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ do not depend upon the nature of the solute dissolved. అంటే సొల్యూషన్ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్, కొన్ని ప్రాపర్టీస్ని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. అయితే ఆ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే, సొల్యూషన్లో డైల్యూట్ సొల్యూషన్లో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ఉంటుంది. ఓకే, ఆ నాన్ వాలటైల్ యొక్క సొల్యూట్ మీద అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క నేచర్ మీద ఈ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవ్వవు. ఓకే, డో నాట్ డిపెండ్. ఓకే, ఇండిపెండెంట్గా ఉంటాయి. బట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే మనం ఒక సొల్యూషన్లో ఒక సొల్యూట్ని తీసుకొచ్చి యాడ్ చేసినప్పుడు, అంటే సాల్వెంట్ సొల్యూట్ కలిస్తేనే సొల్యూషన్. సొల్యూషన్లో ఉండే సొల్యూట్ నాన్ వాలటైల్ నేచర్ ఉంటుంది. ఓకేనా, నాన్ వాలటైల్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సొల్యూట్ని మనం డిజాల్వ్ చేసినప్పుడు ఆ సొల్యూట్ యొక్క నేచర్ మీద ఈ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి, ఓకే, సొల్యూషన్లో ఉండే సొల్యూట్ యొక్క నేచర్ మీద ఆ సొల్యూషన్ డైల్యూట్ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవ్వకుండా ఓన్లీ ఆ సొల్యూట్ ఎంత ఉంది దాని మీద మాత్రమే ఆ డైల్యూట్ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ బేస్ అయి ఉంటాయి. ఓకేనా, ఇండిపెండెంట్గా దేని మీద ఉంటుంది? నేచర్ ఆఫ్ సొల్యూట్. ఓకే, నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద అది డిపెండ్ అవ్వదు. కానీ సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద, అంటే కాన్సన్ట్రేషన్ మీద, సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డైల్యూట్ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవుతాయి. అటువంటి కొన్ని ప్రాపర్టీస్ని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా, కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఆ సొల్యూషన్లో ఉండే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద ఆర్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఆ సొల్యూట్ యొక్క నేచర్ మీద మాత్రం డిపెండ్ అవ్వదు. అటువంటి కొన్ని ప్రాపర్టీస్ని మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఆ ప్రాపర్టీస్ ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్కి మాత్రమే ఫాలో అవుతాయి, ఒబే అవుతాయి. సో వాటిని కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అని కూడా డిఫైన్ చేస్తాం. అవి ఏంటి? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ లోయరింగ్ తగ్గుతుంది. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్,
depression in freezing point of the solvent, and last osmotic pressure of the solution. ఈ 4 properties are called colligative properties of dilute solution. Colligative properties are the properties of only dilute solutions. That's why these are commonly known as colligative properties of dilute solutions. Okay, each colligative property is exactly related to any other property. ఓకే, ప్రతి కొలిగేటివ్ ప్రాపర్టీ కూడా ఇంకొక ప్రాపర్టీతో రిలేషన్ ఉంటుంది. అండ్ దస్ ఇఫ్ వన్ ప్రాపర్టీ ఈజ్ మెజర్డ్ ద అదర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. ఓకే, మనం ఎప్పుడైతే మిగతా ప్రాపర్టీస్తో ఈ ప్రాపర్టీస్ రిలేషన్ ఉంటుందో ఒక ప్రాపర్టీని మనం మెజర్ చేయగలిగితే కనుక వాటికిను ఈ ప్రాపర్టీస్ రిలేషన్ ఉంది కాబట్టి ఒక ప్రాపర్టీని మెజర్ చేస్తే మిగతా ప్రాపర్టీస్ని కూడా మనం మెజర్ చేయడం ఈజీ అవుతుంది. కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్స్. కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి సొల్యూట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయడంలో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకే, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనే కొలిగేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఆల్ లిక్విడ్స్ గివ్ దేర్ వేపర్స్ ఎట్ వన్ ఆర్ ద అదర్ టెంపరేచర్. అంటే అన్ని లిక్విడ్స్ కూడా ఏదైనా ఒక టెంపరేచర్ దగ్గర లేదు అంతకంటే వేరే టెంపరేచర్స్ దగ్గర వేపర్స్ కింద మారడం, ఓకే, వేపర్స్ కింద చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే లిక్విడ్స్ ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర వేపర్స్ కింద చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ సర్టెన్ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. అంటే లిక్విడ్ వేపర్ కింద చేంజ్ అయ్యే టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ అంటే. సో సర్టెన్ అన్ని లిక్విడ్స్ కూడా వేపర్స్ కింద చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ such substance is kept in a closed vessel, the pressure of the vapor will reach a maximum value depending upon the nature of the substance and temperature. మనం తీసుకునే సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి వేపర్ కింద చేంజ్ అవుతుంది కదా. ఆ వేపర్ యొక్క ప్రెజర్ అనేది, అంటే ఒక సబ్స్టెన్స్ని మనం క్లోజర్ వెసల్లో పెట్టాము, అక్కడ వేపర్ కింద చేంజ్ అయిన తర్వాత లిక్విడ్ కొంత ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుంది, ఒత్తిడిని కలిగిస్తుంది. ఓకే, అది దాని యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మ్యాక్సిమం వాల్యూ అనేది ఏది వేపర్ కింద మారిన తర్వాత అది ఎగ్జర్ట్ చేసే ప్రెజర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ టెంపరేచర్ మీద అండ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద బేస్ అయి ఉంటుంది. ద మ్యాక్సిమం ప్రెజర్ ఈజ్ కాల్డ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎప్పుడైతే లిక్విడ్ వేపర్ కింద మారుతుందో ఆ వేపరు ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుందో అక్కడ అది ఒత్తిడి అంటే అది ఎగ్జర్ట్ చేసే హయ్యర్ ప్రెజర్ని, మ్యాక్సిమం ప్రెజర్ని వేపర్ ప్రెజర్ అని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది ఒక కొలిగేటివ్ ప్రాపర్టీ. ఫస్ట్ మనం వేపర్ ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏంటి, లిక్విడ్స్ని బాయిల్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్స్ దగ్గర వేపర్స్ కింద మారినప్పుడు ఆ వేపర్స్ ఎగ్జర్ట్ చేసే మ్యాక్సిమం ప్రెజర్ని, ఓకే, ఆ వేపర్స్ చూపించే మ్యాక్సిమం ఒత్తిడి ప్రెజర్ని వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటాం. వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద ప్యూర్ లిక్విడ్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి, నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే అక్కడ సొల్యూట్ అనేది వాలటైల్ అవ్వదు, వేపర్ కింద చేంజ్ అవ్వదు. అటువంటి దాన్ని తీసుకొచ్చి అటువంటి సొల్యూట్ని మనం ప్యూర్ లిక్విడ్లో డిజాల్వ్ చేస్తే, కరిగిస్తే ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ డిక్రీజెస్. The vapor pressure of the solution will be less than that of the solvent. ఇప్పుడు ఒక ప్యూర్ లిక్విడ్ని నువ్వు బాయిల్ చేసినప్పుడు అది వేపర్ కింద చేంజ్ అవుతుంది. వేపర్ కింద చేంజ్ అవుతున్నప్పుడు ప్యూర్ లిక్విడ్లో ఉండే టోటల్ వేపర్ అంతా కూడా ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే అక్కడ వేపర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్యూర్ లిక్విడ్లోనికి ఒక సొల్యూట్ని, అది కూడా సొల్యూట్ కూడా వాలటిలిటీ నేచర్ ఉండదు దానికి, అంటే అది కూడా వేపర్ కింద చేంజ్ అవ్వడం అనేది ఉండదు. అది ఓన్లీ ఎప్పుడు ప్యూర్ లిక్విడ్ లోపలే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సొల్యూట్ లోపల ఉంటుందో ఈ ప్యూర్ లిక్విడ్ లోపల ఆ సొల్యూట్లో ఉండే పార్టికల్స్ అనేవి, మాలిక్యూల్స్ అనేవి ఈ ప్యూర్ లిక్విడ్ వేపర్ కింద చేంజ్ అయ్యి ప్రెజర్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే అడ్డుపడతాయి ఈ వేపర్ అనేది ఎగ్జర్ట్ చేసే ప్రెజర్, వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఇండివిజువల్గా ప్యూర్ లిక్విడ్ ఒక్కటే ఉన్నప్పుడు అది ఫ్రీగా ఎగ్జర్ట్ చేయగలుగుతుంది ప్రెజర్ అంతటిని. ఇంకొకరు అడ్డుపడుతున్నప్పుడు అది దాని యొక్క ప్రెజర్ని ఎగ్జర్ట్ చేయలేకపోతుంది, తను ఎవరు నాన్ వాలటైల్ సొల్యూట్ అడ్డుపడుతున్నప్పుడు. ఓకే, సో వేపర్ ప్రెజర్లో ఈ తగ్గుదలనే మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం. అంటే ఒక ప్యూర్ లిక్విడ్ ఇండివిజువల్గా ఎగ్జర్ట్ చేయగలిగే వేపర్ ప్రెజర్ అనేది ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎక్కువగానే ఉంటుంది. కానీ దానిలోకి మనం ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది యాడ్ చేస్తామో అప్పుడు అది ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది. దాన్నే లోయరింగ్ ఆఫ్ తగ్గుదల అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని
చెప్తాము. P0 ఈజ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు P0ని మనం ప్యూర్ సాల్వెంట్ అంటే దాంట్లో ఇంకా సొల్యూట్ని మనం యాడ్ చేయలేదు, అప్పుడు అది ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్ P0 కింద తీసుకుంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది P కింద తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ P0 ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది ప్యూర్ సాల్వెంట్, ఇంకా అందులో మనం ఏం యాడ్ చేయలేదు. ఎప్పుడైతే సొల్యూట్ని యాడ్ చేస్తామో అది సొల్యూషన్ అంటాం. సాల్వెంట్కి సొల్యూట్ యాడ్ చేస్తే రిజల్ట్గా వచ్చేదే సొల్యూషన్. సొల్యూషన్ డెఫినేషన్ కూడా అదే, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ సొల్యూషన్. ఇప్పుడు ఆ సొల్యూషన్లో వేపర్ ప్రెజర్ P అని తీసుకుంటే ఎప్పుడైతే సొల్యూట్ యాడ్ అయిందో అక్కడ వేపర్ ప్రెజర్లో తగ్గుదల మొదలైపోతుంది. సో ప్యూర్ సాల్వెంట్లో తగ్గుదల, ఇదిగోండి ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది అంటే -P. ఇదేంటి సొల్యూషన్లో వేపర్ ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ రౌల్స్ లా. మనం ఇప్పుడు వేపర్ ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనం ఈ రౌల్స్ లా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేషియో ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ద వేపర్ ప్రెజర్ to the vapor pressure of the pure solvent is called the relative lowering of vapor pressure. Relative అంటే రిలేషన్ అనమాట, ఎవరెవరికి, ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ కి అండ్ ప్యూర్ సాల్వెంట్ ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్. ఓకేనా, ఈ వేపర్ ప్రెజర్లో తగ్గుదల వచ్చింది, లోయరింగ్ జరిగింది అని చెప్పాము. దానికిను సొల్యూట్ కలపక ముందు ప్యూర్ సాల్వెంట్ ఎగ్జర్ట్ చేసే మ్యాక్సిమం ప్రెజర్ ఉంది కదా వేపర్ ప్రెజరు, దానికి మధ్య ఉండే రేషియోనే మనం రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్ అంటాం. అంటే లోయరింగ్ వేపర్ ప్రెజర్కి ఎవరి రిలేషను ఇక్కడ, ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్. ఓకే, రేషియో. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనగానే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే P0 - P. ఓకే, రిలేటివ్ అనగానే అక్కడ ప్యూర్ సాల్వెంట్ యొక్క లోయరింగ్ వేపర్ ప్రెజర్ని మనం ఇక్కడ రేషియో కింద తీసుకుంటాం. ఈ టోటల్ P0 - P/P0నే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనకి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు రౌల్స్లో రౌల్స్ ఏం చెప్పారో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 1887లో రౌల్స్ అనే సైంటిస్ట్ ఒక రిలేషన్ ఇచ్చారు. దేనికి మధ్య, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్కి. ఓకేనా, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి. ఓకే, ఇదిగోండి రిలేటివ్ ఆఫ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఇది. దీనికి అంటే మనం సొల్యూషన్ యాడ్ చేసాం కదా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్, దాని యొక్క కాన్సన్ట్రేషన్కి మధ్య ఒక రిలేషన్ ఇచ్చారు. దీన్ని మనం కామన్గా రౌల్స్ లా అంటాం. ఓకేనా, రౌల్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇది ఏం చెప్తుంది, ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ అంటే అంతే కదా, మోల్ ఫ్రాక్షనే కదా. కాన్సన్ట్రేషన్ని మనం మోల్ ఫ్రాక్షన్స్లో కూడా చూపిస్తాము. సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఎవరు ఈక్వల్గా ఉన్నారు, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ is equal to the mole fraction of solute. Okay, relative lowering of vapor pressure of dilute solution. Mole fraction వచ్చినప్పుడు mole fraction of the solute present in the solution. అంటే నువ్వు ఒక సొల్యూషన్ తీసుకున్నావు, ఆ సొల్యూషన్ మొత్తం చూపించే సొల్యూషన్ మొత్తంలో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు. ఓకేనా, డైల్యూట్ సొల్యూషన్ మొత్తంలో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు అండ్ ఆ సొల్యూషన్లో కొంత అమౌంట్లో ఉన్న సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి మధ్య రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనే దాని గురించి ఈ రౌల్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు రౌల్స్ లా మనం ఎలా రాయొచ్చు, రౌల్స్ లా అంటే ఏంటి, వేపర్ ప్రెజర్కి మోల్ ఫ్రాక్షన్కి రిలేషన్ చెప్పారు ఆయన. రౌల్స్ అనే సైంటిస్ట్ ఆల్రెడీ మనకు సొల్యూషన్లో ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏమని, వేపర్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు రౌల్స్ లా ఏం చెప్తున్నారు, ఇదిగోండి వేపర్ ప్రెజర్కి మోల్ ఫ్రాక్షన్కి రిలేషనే రౌల్స్ లా అంటే. ఓకే, మోల్ ఫ్రాక్షన్ ఎవరిది, సొల్యూట్ది. వేపర్ ప్రెజర్ ఎవరిది, సొల్యూషన్ది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఇదంతా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరేగా, ఈ పైది ఒక్కటి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకే, ఈ కిందది కూడా యాడ్ అయ్యాడు అంటే డినామినేటర్లో P0 వచ్చినప్పుడు టోటల్ ఏమంటాం, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై, అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక కాంపనెంట్ అనుకున్నారనుకోండి, ఏ కాంపనెంట్ అనుకోండి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపనెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కాంపనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే
కాంపోనెంట్ ఏ అండ్ కాంపోనెంట్ బి డినామినేటర్లో వస్తుంది. అంటే పైన ఓన్లీ నువ్వు మోల్ ఫ్రాక్షన్ గురించి దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని యొక్క మోల్స్ ఒక్కటే కనిపిస్తుంది న్యూమరేటర్లో. నెక్స్ట్ డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే అక్కడ సొల్యూషన్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ గురించి వస్తుంది. అయితే ఇక్కడ మనం సొల్యూట్ అండ్ సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని ఇండివిజువల్గా ఏ బి అని కాకుండా ఏమని చెప్తాము, సొల్యూట్కి సాల్వెంట్కి నెంబర్ ఆఫ్ మోల్స్, సొల్యూట్ ఎంత ఉంది సాల్వెంట్ ఎంత ఉంది వీళ్ళిద్దరూ కలిస్తేనే సొల్యూషన్. ఓకే, సొల్యూట్ సాల్వెంట్ కలిస్తేనే సొల్యూషన్. సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సొల్యూట్ ఎంత అమౌంట్ ఉంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, సాల్వెంట్ ఎంత అమౌంట్ ఉంది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. దాన్ని స్మాల్ అని అనుకున్నాము, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేసాము. క్యాపిటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్కి తీసుకున్నాము. ఇప్పుడు ఏమైంది, relative lowering of vapor pressure is equal to the number of moles of solute by అంటే మరి ఇక్కడ మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అన్నాంగా. మోల్ ఫ్రాక్షన్ ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు న్యూమరేటర్లో ఉంటారు, డినామినేటర్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి అంటే ఆ కాంపోనెంట్స్ అంతటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూటే తీసుకుంటాం ఇక్కడ ఓన్లీ. ఇదిగో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, కింద మాత్రం ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ రౌల్స్ లా. ఇప్పుడు రౌల్స్ లా డెరివేషన్ ఎలా, let us consider a solution containing n moles of non-volatile solute and capital N moles of volatile solvent. ఓకే, అంటే వాలటైలిటీ అంటే ఏంటి, అవి వేపర్స్ కింద చేంజ్ అయ్యే క్యారెక్టర్ ఉన్న సాల్వెంట్ని తీసుకున్నాము, అందులో నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాపిటల్ N ఉన్నాయి. నెక్స్ట్ సొల్యూట్ తీసుకున్నాం, అది నాన్ వాలటైల్ సొల్యూట్, దాంట్లో n మోల్స్ ఉన్నాయి స్మాల్ n. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అయితే సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అన్నాము అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఓన్లీ సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్సే ఉంటుంది. సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అన్నాము అంటే ఇక్కడ న్యూమరేటర్లో సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్సే ఉంటుంది. డినామినేటర్లో మాత్రం కామన్ రెండింటికి కూడా సాల్వెంట్ సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎడిషన్ జరిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ని క్యాపిటల్ X1 అనుకున్నాము. మోల్ ఫ్రాక్షన్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ X కాబట్టి సాల్వెంట్ 1గా తీసుకున్నాము. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే X2 ఈజ్ ఈక్వల్ టు ద సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కాబట్టి సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్ స్మాల్ అని అనుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో స్మాల్ అని. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సిన్స్ ద సొల్యూట్ ఈజ్ నాన్ వాలటైల్, మనకి సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ అని తెలుసు. ఇట్ షుడ్ హ్యావ్ ఏ నెగ్లిజిబుల్ వేపర్ ప్రెషర్. ఈ సొల్యూట్ ఎప్పుడైతే నాన్ వాలటైల్ అయ్యిందో అంటే దాని మరి వేపర్ కింద మారింది, వేపర్ ప్రెషర్ని ఎలా ఎగ్జర్ట్ చేస్తుంది, సో అంటే దాని వేపర్ ప్రెషర్ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే ఇప్పుడు టోటల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల వస్తుంది, సాల్వెంట్ వల్ల మాత్రమే వస్తుంది. అంటే సాల్వెంట్ వేపర్ కింద మారి అక్కడ ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెషర్ వల్లే అక్కడ టోటల్ వేపర్ ప్రెషర్ వస్తుందే కానీ సొల్యూట్ వల్ల రావట్లేదు. ఓకే, అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు అసలు ఏమీ మూమెంట్ లేదు, ఇంకొకళ్ళు వాళ్ళ మూమెంట్ని చూపిస్తున్నారు ప్రెషర్ని. సో నీకు టోటల్ ప్రెషర్ ఎవరి వల్ల వస్తుంది, ఒక్కళ్ళ వల్లే వస్తుంది, ఒక్కరి వల్లే వస్తుంది. ఆ ఒక్కరు ఎవరు ఇక్కడ సాల్వెంట్. సొల్యూట్ ఏం మరి మూమెంట్ లేదు కదా, అది వేపర్ కింద ఏం చేంజ్ అవ్వట్లేదు, నాన్ వాలటైల్ సొల్యూట్. సో నీకు టోటల్ వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల వస్తుంది, ఓన్లీ సాల్వెంట్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకే, అకార్డింగ్ టు రౌల్స్ లా the vapor pressure of a solvent in an ideal solution is equal to mole fraction of the solvent multiplied by vapor pressure of the solvent P0. రౌల్స్ లా ప్రకారం మనం సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఎవరిది, ఐడియల్ సొల్యూషన్ యొక్క. ఓకే, ఐడియల్ సొల్యూషన్లో సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఆ సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ని ఆ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్తో మల్టిప్లై చేస్తే వచ్చేదే రౌల్స్ లా కదా. మనం మామూలుగానే సొల్యూషన్స్లో రౌల్స్లో ఎలా డిఫైన్ చేసుకున్నాము, ఏ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అయితే తీసుకుంటున్నాము. ఓకే, సాల్వెంట్ యొక్క అంటే రౌల్స్ లా ప్రకారం ఏం చెప్తాము అంటే ఒక ఐడియల్ సొల్యూషన్లో ఒక సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ మల్టిప్లైడ్ బై ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ P0 అని రౌల్స్ చెప్పారు. ఓకేనా, ఇప్పుడు దాని ప్రకారం P ఈక్వల్ టు X1 P0. ఇక్కడ మనం సెకండ్ కాంపోనెంట్ ఎందుకు తీసుకోవట్లేదు, అంటే ఇక్కడ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ తీసుకున్నాం, మరి రౌల్స్ లా ప్రకారం సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ కూడా తీసుకుంటేనే కదా టోటల్ వేపర్ ప్రెషర్ వస్తుంది. ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అంటే అసలు అక్కడ సొల్యూట్ అనేది నాన్ వాలటైల్,
అది వేపర్ ప్రెజర్ అంటే అది వేపర్ కింద మారినప్పుడు వేపర్ ప్రెజర్ ఎలా ఎగ్జర్ట్ చేస్తుంది? సో టోటల్ వేపర్ ప్రెజర్ ఓన్లీ సాల్వెంట్ వల్లే వస్తుంది కదా. సో సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజరే తీసుకున్నాం. అక్కడ x1 మోల్స్ కాబట్టి మోల్ ఫ్రాక్షన్ x1 కాబట్టి సాల్వెంట్ది x1 మోల్స్ వేపర్ ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయి. సో అదే టోటల్ వేపర్ ప్రెజర్ P అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ మోల్ ఫ్రాక్షన్ని మనం డిఫైన్ చేసుకున్నప్పుడు సొల్యూషన్లో ఏం చెప్పాను, అక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్స్ యొక్క టోటల్ 1కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాం. ఇక్కడ 1, 2 రెండే ఉన్నాయి కాబట్టి x1 + x2 ఈజ్ ఈక్వల్ టు 1. అదే ఇంకా 3, 4, 5 ఉంటే x1 + x2 + x3 + x4 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎన్ని ఉంటే అన్ని ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి x1 కావాలి అంటే x2ని మనం రైట్ సైడ్కి తీసుకెళ్తే 1 - x2 ఉంటుంది. ఇప్పుడు ఈ x1 వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ x1 ప్లేస్లో ఈ 1 - x2ని సబ్స్టిట్యూట్ చేస్తే p = 1 - x2 p0 వస్తుంది. ఇప్పుడు ఈ p0 మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే అది న్యూమరేటర్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్లోకి వస్తుంది. ఓకే, 1 - x2 మనకి x2 కావాలి. x2 ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, దీన్ని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 1 - p/p0. ఇప్పుడు ఈ x2 వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఈ x2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 - p 1 - p/p0. ఈ p0తో మల్టిప్లై చేసుకుంటే p0 - p/p0 ఈజ్ ఈక్వల్ టు ద ఎంత ఉందమ్మా ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు ద n/n/N ప్లస్ ఇక్కడ x2 = n/N ప్లస్ n ఉంది. సో x2 ప్లేస్లో వచ్చి ఏమొచ్చింది? p0 - p/p0 అండ్ ఈజ్ ఈక్వల్ టు ద n/N ప్లస్ n. ఇది వచ్చింది. దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద రేషియో ప్రపోజ్డ్ బై రౌల్స్. దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ సో ఇది కూడా రౌల్స్ అనే సైంటిస్ట్ రౌల్ట్ అనే సైంటిస్టే దీన్ని కూడా డెరైవ్ చేసుకొచ్చారు. ఓకే, అంటే ఏంటి? ఇందాక మీకు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, నెక్స్ట్ రౌల్స్ లా అంటే ఏంటి, వాళ్ళకి రిలేషన్ ఎలా తీసుకొచ్చారు రౌల్ట్ అని ఒక ఈక్వేషన్ చూపించాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని డెరైవ్ చేసుకొచ్చాం. ఓకే, డెరివేషన్ తీసుకొచ్చాం. మోల్ ఫ్రాక్షన్స్ డెఫినేషన్స్ తీసుకొచ్చి అందులో మోల్ ఫ్రాక్షన్ లో x1 తీసుకుని దాని నుంచి మళ్ళీ x2 తీసుకొచ్చి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ కి మోల్ ఫ్రాక్షన్ కి రిలేషన్ ఎలా తీసుకొచ్చారు రౌల్ట్ అని మనం ఈక్వేషన్స్ ని డెరైవ్ చేసుకుంటూ వచ్చాం డీటెయిల్ గా. ఇప్పుడు రౌల్స్ లాకి అనదర్ స్టేట్మెంట్ ఎలా ఉంది? ఫర్ ఎ వెరీ డైల్యూట్ సొల్యూషన్ n ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు N and hence it can be neglected. Thus Raoult's law becomes అంటే వెరీ డైల్యూట్ సొల్యూషన్ అంటే డైల్యూట్ సొల్యూషన్ అంటేనే అక్కడ సొల్యూట్ అనేది చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. సపోజ్ డైల్యూట్ సొల్యూషన్ మన ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్లో మీరు షుగర్ యాడ్ చేశారు, 1 స్పూన్ షుగర్ని యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక గ్లాస్ వాటర్లో ఒక 5 స్పూన్స్ షుగర్ని యాడ్ చేశారు. మీరు వాటర్ని సాల్వెంట్గా తీసుకుని సొల్యూట్ని షుగర్గా తీసుకోవాలి. హైయర్ అమౌంట్లో ఉండేది సాల్వెంట్ కదా, వాటర్ ఇక్కడ హైయర్ అమౌంట్ కాబట్టి సాల్వెంట్గా తీసుకున్నాము. అందులోకి వాటర్లోకి సొల్యూట్ అంటే షుగర్ని 5 స్పూన్స్ మనం పాస్ చేసాము, వేసాము. వేసినప్పుడు అక్కడ షుగర్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మరి 1 స్పూన్ వేసిన షుగర్ వాటర్ యొక్క స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ రెండిట్లో కాన్సన్ట్రేషన్ ఏది తక్కువగా ఉంటుందో అదే డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది. అంటే డైల్యూట్ సొల్యూషన్ సొల్యూట్ అమౌంట్ ఎలా ఉంది? చాలా తక్కువగా ఉంది. సో N అంటే వాటర్ ఎక్కువగా ఉందిగా, సో వాటర్తో కంపేర్ చేస్తే మనకి స్మాల్ అనేది నెగ్లిజిబుల్. సో మనం రౌల్స్ లాలో ఇక్కడ N ప్లస్ స్మాల్ n నెగ్లెక్ట్ చేసాం, ఎందుకంటే స్మాల్ n N తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది. డైల్యూట్ సొల్యూషన్స్కి అంతే కదా, వెరీ డైల్యూట్ సొల్యూషన్స్కి స్మాల్ n అనేది అంటే సొల్యూట్ యొక్క అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో స్మాల్ n అనేది మనం నెగ్లెక్ట్ చేసాము. ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్కి ఓకే p0 ఈజ్ కాన్స్టెంట్. ప్యూర్ సాల్వెంట్కి p0 ఎప్పుడు కాన్స్టెంటేగా, అక్కడ ఇంకా సొల్యూట్ ఏమి యాడ్ అవ్వలేదు. సో వేపర్ ప్రెజర్ కాన్స్టెంట్గానే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ p0ని కాన్స్టెంట్గా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకేం మిగిలినాయి? p0 - p డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n/N.
ఓకే, కాన్స్టెంట్లు తీసుకుంటూ వచ్చాం కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. ఇప్పుడు ఫర్ ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్, మనం అక్కడ కొంత క్వాంటిటీ తీసుకున్నాం సాల్వెంట్ని, n ఈజ్ క్యాపిటల్ N కూడా కాన్స్టెంట్ అవుతుంది. అంటే అక్కడ క్వాంటిటీ ఏం చేంజ్ చేయకుండా, సాల్వెంట్ యొక్క క్వాంటిటీ ఏం చేంజ్ చేయకుండా ఉంటే మనకి అక్కడ క్యాపిటల్ N కూడా కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ క్యాపిటల్ N కూడా నెగ్లెక్ట్ చేసేసాం మనం. ఓకే, సో P0 - P ఈజ్ ఈక్వల్ టు N అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం చూసిన thus for a solution of any non-volatile solute dissolved in the same quantity of particular solvent, the lowering of vapor pressure is directly proportional to number of moles of solute dissolved. అంటే రౌల్స్ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ పాయింట్లోనేమో డైల్యూట్ సొల్యూషన్స్కి ఎలాగో సొల్యూట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్మాల్ అని తీసేయమన్నారు. తర్వాత ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ సేమ్ కాన్స్టెంటే కాబట్టి P0 కాన్స్టెంట్ చేసేయమన్నారు. తర్వాత క్యాపిటల్ N అనేది ఇంకా ప్యూర్ అంటే క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్లో చేంజ్ ఉండదు కాబట్టి ఎన్నో కాన్స్టెంట్ తీసేయమన్నాడు. అంటే స్టార్టింగ్ ఏమో స్మాల్ n తీసేసాం, తర్వాత P0 తీసేసాం, తర్వాత క్యాపిటల్ N తీసేస్తే లాస్ట్గా P0 - P = N వచ్చింది. మీకు P0 - P చూడగానే ఏం గుర్తుకు రావాలి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని. లోయర్ అంటే ఇంక మైనస్ కనిపిస్తేనే లోయర్ తగ్గిపోయింది. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్, ఈ N ఎవరిది, సొల్యూట్ ద సాల్వెంట్ ద సొల్యూట్ది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే రౌల్స్ ఏం చెప్తున్నారు ఈ ఒక్క ఈక్వేషన్ ద్వారా, నీకు సొల్యూట్ నువ్వు ఎంత అమౌంట్ కలుపుతూ ఉంటే అంత వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది సమానంగా జరుగుతుంది. ఇది ఏది జరిగితే ఇది అదే జరుగుతుంది. ఈక్వాలిటీ ఇదిగోండి, ఈక్వల్ అంటేనే అది. ఇక్కడ రైట్ సైడ్ ఏం జరుగుతుందో లెఫ్ట్ సైడ్ అదే జరుగుతుంది. నువ్వు సొల్యూట్ని పెంచుకుంటూ వెళ్ళావు, సో వేపర్ ప్రెజర్ తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా, అంతే కదా. ఇప్పుడు ప్యూర్ లిక్విడ్ ఎగ్జిట్ చేసే వేపర్ ప్రెజర్ని తగ్గించేస్తుంది, సొల్యూట్ వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది అక్కడ, అంటే వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది బాగా. ఓకే, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ పెరుగుతుంది, వేపర్ ప్రెజర్ తగ్గుతుంది, రెండిట్లుగా అర్థం చేసుకోండి. ఓకే, ఎప్పుడు సొల్యూట్, ఇది సొల్యూట్ గురించి, స్మాల్ n అంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, అంటే సొల్యూట్ను పెంచే కొలది వేపర్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇంకొక స్టేట్మెంట్ ఫామ్లో, ఈ స్టేట్మెంట్ ఫామ్లో కూడా రౌల్స్ చెప్పారు. నెక్స్ట్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. మనం ఆల్రెడీ చెప్పాము కొలిగేటివ్ ప్రాపర్టీస్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఫస్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని. అది కొలిగేటివ్ ప్రాపర్టీ అని నువ్వు ఎలా చెప్తున్నావు చూడండి, ఈ లైన్స్ చూడండి ఒకసారి. ఫ్రమ్ రౌల్స్ లా ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ the relative lowering of vapor pressure of a solvent depends only upon the mole fraction of the solute but not on the nature of the solute and solvent. మనం రౌల్స్ లా నుంచే చెప్పేయచ్చు, అది కొలిగేటివ్ ప్రాపర్టీ, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకే, మీరు మర్చిపోవద్దు, వేపర్ ప్రెజర్ కాదు, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ. ఎలా, రౌల్స్ లా ప్రకారం చెప్పేయచ్చు. ఎలా చూడండి, ఇక్కడ రౌల్స్ లా ఏం చెప్పారు, ఇది రౌల్స్ లాలో ఏం చెప్పారు అంటే ఈ అనదర్ స్టేట్మెంట్ బట్టి కూడా చెప్పొచ్చు కదా. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బట్టి తగ్గిపోతుంది, వేపర్ ప్రెజర్ తగ్గుతుందని చెప్పాడే తప్ప సొల్యూట్లో యొక్క నేచర్ మీద, అంటే సొల్యూట్ యొక్క స్వభావాన్ని బట్టి వేపర్ ప్రెజర్లో లోయరింగ్ అనేది జరగట్లేదు అని చెప్పారు. ఓకే, ఈ ఈక్వేషన్ బట్టి మనం రౌల్స్ లా ఈక్వేషన్ తీసుకొచ్చేసి ఇక్కడ డైరెక్ట్ చెప్పేయచ్చు. ఏమని, రిలేటివ్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సాల్వెంట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్లో n ఉంటుంది కదా. ఓకేనా, n అంటే నెంబర్ ఆఫ్ మోల్సే కదా. సో మోల్ ఫ్రాక్షన్ బట్టే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవుతుందే కానీ సొల్యూట్ యొక్క కానీ సాల్వెంట్ యొక్క కానీ నేచర్ మీద మాత్రం ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆర్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది బేస్ అవ్వట్లేదు. అంటే అప్పుడు అది కొలిగేటివ్ ప్రాపర్టీయేగా. కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ ప్రాపర్టీస్ అయితే అక్కడ కాంపోనెంట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ మీద మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవ్వాలి. అటువంటి ప్రాపర్టీస్నే ఎవరికి ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ డైల్యూట్ సొల్యూషన్స్కి ఉంటాయి ఓన్లీ. సో అటువంటి ప్రాపర్టీస్నే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని మనం డిఫైన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రౌల్స్ లా యొక్క లిమిటేషన్స్ ఎలా ఉన్నాయి, రౌల్స్ లా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు వెరీ డైల్యూట్ సొల్యూషన్ విచ్ ఆర్ నియర్ టు ఐడియల్ బిహేవియర్. ఓకే, రౌల్స్ లా ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్, బాగా డైల్యూట్ సొల్యూషన్స్ మాత్రమే అప్లై అవుతుందంట. రౌల్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఓన్లీ. మళ్ళీ రౌల్స్ లా ఓన్లీ ఏ సొల్యూషన్స్ మాత్రం, ఏ డైల్యూట్ సొల్యూషన్స్ మాత్రమే అప్లై అవుతుంది, అక్కడ సొల్యూట్ అనేది ఖచ్చితంగా నాన్ వాలటైల్ నేచరే ఉండాలి. నెక్స్ట్, రౌల్స్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ టు సొల్యూట్
విచ్ డిసోసియేట్ ఆర్ అసోసియేట్ ఇన్ ద పర్టికులర్ సొల్యూషన్. రౌల్స్ లా అనేది దేనికి అప్లికేబుల్ అవ్వదు, అప్లై అవ్వదు. అది సొల్యూట్ అనేది డిసోసియేట్ అయినా అసోసియేట్ అయినా కూడా ఆ సొల్యూషన్తో అక్కడ రౌల్స్ లా అప్లై అవ్వదు. సో ఇలా రౌల్స్ లా అనేది ఖచ్చితంగా అప్లై అవ్వాలి అంటే అక్కడ డైల్యూట్ సొల్యూషన్స్ అయ్యి ఉండాలి, నాన్ వాలటైల్ నేచర్ ఉండాలి, ఎలక్ట్రోలైట్స్ నాన్ ఎలక్ట్రోలైట్స్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ రౌల్స్ లా అనేది అప్లై అవుతుంది డైల్యూట్ సొల్యూషన్స్ కానీ. ఈ లిమిటేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకే, వేపర్ ప్రెజర్ నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే P0 - P/P0. దీని నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఈజీ ఎలా, ఆల్రెడీ మనకి ఈక్వేషన్ తెలుసు రౌల్స్ లా ప్రకారం. మీకు n అనగానే స్మాల్ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, అంటే మాలిక్యులర్ వెయిట్ వచ్చిందిగా. సో మాలిక్యులర్ వెయిట్ని మనం ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ నుంచి డెరైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ N ఈక్వల్ టు ఓకే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటున్నప్పుడు మనం వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వేసుకోవాలి. మనకి ఇక్కడ వేరియేషన్ కోసం సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ స్మాల్ n తీసుకున్నాం కాబట్టి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కూడా స్మాల్ w బై స్మాల్ m తీసుకున్నాము. నెక్స్ట్ సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నప్పుడు క్యాపిటల్ N తీసుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. క్యాపిటల్ W వెయిట్ బై క్యాపిటల్ M అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ స్మాల్ n వాల్యూని క్యాపిటల్ N వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి. ఓకే, మరి వెరీ డైల్యూట్ సొల్యూషన్స్కి ఎలాగో స్మాల్ అండ్ నెగ్లిజిబుల్లే కదా. సో బాగా సొల్యూట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. సో ఇంకెందుకు n బై క్యాపిటల్ N వేసుకోవచ్చు. అంటే n బై క్యాపిటల్ N అంటే W బై M క్యాపిటల్ W బై క్యాపిటల్ M. ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాం డైరెక్ట్గా. ఓకే, స్మాల్ w బై స్మాల్ m బై క్యాపిటల్ W బై క్యాపిటల్ M. ఇక్కడ ఇంకా స్మాల్ n లేదు. మరీ డైల్యూట్ సొల్యూషన్స్కి మరి అక్కడ సొల్యూట్ చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. ఇక దాన్ని స్పెసిఫిక్ ఇక్కడ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాని వెయిట్లు మాలిక్యులర్ వెయిట్లు మనకు అంతగా అవసరం ఉండదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రేషన్ పైకి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. క్యాపిటల్ M బై క్యాపిటల్ W అవుతుంది. ఇదిగోండి క్యాపిటల్ M బై క్యాపిటల్ W అవుతుంది. ఇప్పుడు P0 - P/P0 అనేది ఏంటి? రిలేటివ్లీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అయినా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇది మాలిక్యులర్ వెయిట్ అండ్ వెయిట్ ఇస్ స్మాల్ ఏమో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఇప్పుడు ఇది అంటే దీన్ని బట్టి మనం ఈక్వేషన్ బట్టి మాలిక్యులర్ వెయిట్ని ఈ లోయరింగ్ ఆఫ్ రిలేటివ్లీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ నుంచి మనం ఈ మాలిక్యులర్ వెయిట్ని డెరైవ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెజర్. ఆస్మోటిక్ ప్రెజర్ అనేది కూడా కొలిగేటివ్ ప్రాపర్టీయే. ద మూవ్మెంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ సాల్వెంట్ పార్టికల్స్. మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ డిఫ్యూజన్. అంటే నీకు ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ పార్టికల్స్ అంటే సొల్యూట్ పార్టికల్స్ అయితే కనుక మోర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుంచి లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, మూవ్ అవుతూ ఉంటాయి. అలానే సాల్వెంట్ పార్టికల్స్ అయితే లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి పాస్ అవుతూ ఉంటాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాస్ అవ్వడాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఓకే, పార్టికల్స్. ఇప్పుడు ద ఫినామినన్ ఇన్ విచ్ ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ పాస్ త్రూ ఏ semi-permeable membrane from a solution of lower concentration to solution of higher concentration is known as osmosis. ఓకే, ఆస్మోసిస్లో ఇప్పుడు డిఫ్యూజన్ అంటే ఏమన్నా సొల్యూట్ పార్టికల్స్ అయినా పాస్ అవ్వచ్చు అండ్ సాల్వెంట్ పార్టికల్స్ అయినా పాస్ అవ్వచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. ఓకే, మోర్ కాన్సన్ట్రేట్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ అండ్ లో కాన్సన్ట్రేషన్ టు మోర్ కాన్సన్ట్రేషన్, లెస్ కాన్సన్ట్రేషన్ టు మోర్ కాన్సన్ట్రేషన్. మరి లెస్ కాన్సన్ట్రేషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేషన్ దాన్ని డిఫ్యూజన్ అన్నాము. కానీ ఆస్మోసిస్లో ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్, ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఏమవుతున్నాయి? లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ నుండి హైయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్కి పాస్ అవుతున్నాయి. ఓకే, డిఫ్యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎవరి ద్వారా పాస్ అవుతున్నాయి? అవి సెమీ-పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా పాస్ అవుతున్నాయి. ఇదిగోండి, త్రూ ఏ సెమీ-పెర్మిబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ ఏ సొల్యూషన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు ఏ హైయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోసిస్. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సెమీ-పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా సొల్యూట్ పార్టికల్స్ పాసింగ్ అనేది జరగదు. ఓకే, సెమీ-పెర్మిబుల్ మెంబ్రేన్ ఎవరిని మాత్రమే వాళ్ళలోకి పాసెస్ అవనిస్తుంది, అంటే రాణిస్తుంది? ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే రాణిస్తుంది. సాల్వెంట్ పార్టికల్స్ ఏ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుంచి ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి వెళ్తాయి? లోయర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి పాస్ అవుతాయి.
ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ పార్చ్మెంట్ మెంబ్రెయిన్స్ సరౌండింగ్ ద ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ ఆర్ సెమీ పెరమబుల్ ఇన్ నేచర్లో సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్స్ ఏమవుతాయి? సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్స్ ఇప్పుడు ప్లాంట్ యానిమల్ సెల్స్ ఉంటాయి, వాటి సరౌండింగ్లో ఉండే మెంబ్రెయిన్స్ మనకి సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్గా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. పిగ్స్ బ్లాడర్ ఇస్ ద మోస్ట్ కామన్ యానిమల్ మెంబ్రెయిన్ యూజ్డ్. ఓకే, యానిమల్స్ మెంబ్రెయిన్లో మాత్రం మోస్ట్ కామన్ ఏంటి అంటే పిగ్స్ బ్లాడర్. మరి ఇక్కడ మనకి ల్యాబొరేటరీలో ఏంటి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ ఇన్ ల్యాబొరేటరీ ఈజ్ యూజ్డ్ copper ferrocyanide membrane because it is very strong and can withstand very high pressure. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ హై ప్రెషర్ తట్టుకోగలుగుతుంది కాబట్టి దీన్ని మనం సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ గా ల్యాబ్ లో యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. ఏ క్లీన్ పోరస్ పార్ట్ ఫ్రీ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఏ క్లీన్ పోరస్ పార్ట్ ఫ్రీ ఫ్రమ్ ఎయిర్, ఇదిగోండి క్లీన్ పోరస్ పార్ట్లో ఎయిర్ లేకుండా చూసుకుని, ఓకే, ఎయిర్ లేకుండా చూసుకుని దాన్ని దేంతో ఫిల్ చేస్తాము? కాపర్ సల్ఫేట్ డైల్యూట్ సొల్యూషన్. ఓకే, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్తో ఇదిగోండి. ఓకే, దీన్ని గాలి లేకుండా చూసుకుని, ఎయిర్ లేకుండా చూసుకుని కాపర్ సల్ఫేట్ అనే ఒక డైల్యూట్ సొల్యూషన్, ఇదిగోండి ఇది కాపర్ సల్ఫేట్ డైల్యూట్ సొల్యూషన్ ఇదంతా. ఓకే, కాపర్ సల్ఫేట్ డైల్యూట్ సొల్యూషన్, ఇది పోరస్ పార్ట్. ఓకే, సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ పోరస్ పార్ట్. ఓకే, తీసుకున్నాము. నెక్స్ట్ ఏం తీసుకున్నాము? అండ్ సొల్యూషన్ ఇదిగోండి కాపర్. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ లార్జ్ బేకర్ హ్యావింగ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ K4FeCN6. దీన్ని ఈ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్తో ఫిల్ చేసిన ఈ పోరస్ పార్ట్ని దేనిలో పెట్టాము? ఒక లార్జ్ బేకర్లో పెట్టాము. ఈ లార్జ్ బేకర్లో పెట్టిన తర్వాత ఈ లార్జ్ బేకర్లో కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్ అది? పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్. ఇది కూడా డైల్యూట్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం, పొటాషియం ఫెర్రోసైనైడ్ అనేది లార్జ్ బేకర్లో. అండ్ ఇక్కడ ఒక పోరస్ పార్ట్లో కూడా ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ అనే డైల్యూట్ సొల్యూషన్. ఓకే, ఈ పోరస్ పార్ట్ అనేది అది సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, పోరస్ పార్ట్ అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ కాపర్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద పోరస్ పార్ట్లో ఇదిగోండి కాపర్ ఎలక్ట్రోడ్ ఒక యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది ఇది. ఓకే, కాపర్ ఎలక్ట్రోడ్ని ప్లేస్ చేసాము. అండ్ లార్జ్ బేకర్లో ప్లాటినం ఎలక్ట్రోడ్ని ప్లేస్ చేశాను. ఓకే, అది యానోడ్గా యాక్ట్ చేస్తుంది, క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. ఆన్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ద క్యూప్రిక్ అండ్ ఫెర్రోసైనైడ్ అయాన్స్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. మనం కరెంట్ని ఎప్పుడైతే పాస్ చేసామో ఈ బయట ఈ బేకర్లో ఉండే పొటాషియం ఫెర్రోసైనైడ్లో ఈ ఫెర్రోసైనైడ్ అయాన్స్ ఏమో ఈ లోపలికి వెళ్తూ ఉంటాయి. ఈ లోపల ఉన్న ఈ కాపర్ సల్ఫేట్లో ఈ సల్ఫేట్ అయాన్స్ ఏమో ఈ బయట ఈ బేకర్లోకి ఈ పోరస్ పార్ట్లో నుంచి బేకర్లోకి పాస్ అవుతూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇవేమో ఇటు సైడ్ ఇవేమో ఇటు సైడ్ డైరెక్ట్ అలా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? మీట్ ఇన్ ద పోరస్ పార్ట్ అండ్ ఫార్మ్ ఏ జెలాటినస్ ప్రెసిపిటేట్ పార్ట్ ఆఫ్ కాపర్ ఫెర్రోసైనైడ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? పోరస్ పార్ట్ దగ్గర మీట్ అవుతాయి ఆ రెండు కూడా. ఏ రెండు? ఈ ఫెర్రోసైనైడ్ అయాన్స్, క్యూప్రిక్ అయాన్స్ కూడా ఆ పోరస్ పార్ట్ దగ్గర మీట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత అక్కడ ఒక జెలాటినస్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, కాపర్ సల్ఫేట్ కాపర్ కింద సల్ఫేట్ కింద సెపరేట్ డిసోసియేట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో Cu2+SO4-2 కింద డిసోసియేట్ అయిపోతే ఇలా క్యూప్రిక్ అయాన్స్ ఇలాగా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ సొల్యూషన్ నుంచి అంటే ఈ సొల్యూషన్ డైల్యూట్ సొల్యూషన్ నుంచి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడున్న పొటాషియం ఫెర్రోసైనైడ్లో FeCN6-4 అనే ఈ ఫెర్రోసైనైడ్ అయాన్స్ ఏమో ఈ సైడ్గా ఈ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి, ఇవేమో బయటికి ఎంటర్ అవుతూ ఉంటాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నుంచి వచ్చే అయాన్స్ అండ్ ఇక్కడ నుంచి వచ్చే అయాన్స్ ఈ సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ దగ్గర పోరస్ పార్ట్ దగ్గర టచ్ అవుతాయి, మీట్ అవుతాయి. ఓకే, అక్కడ ఒక జెలాటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ నుంచి వచ్చిన ఈ Cu2+ అయాన్స్ ఫెర్రోసైనైడ్ నుంచి వచ్చిన ఈ ఫెర్రోసైనైడ్ అయాన్స్తో రియాక్షన్ జరిగి అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అంటున్నాం. ఇదిగోండి Cu2FeCN6 టైమ్స్. ఇదే కదా సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ అంటే మనం ఇప్పుడు ఒక సెమీ పెరమబుల్ మెంబ్రెయిన్ ప్రిపేర్ చేసుకున్నాం
పోరస్ పార్ట్ ఉన్న ఒక బేకర్ని తీసుకుని ఇలాగ మనం ఒక సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని డిస్టిల్ వాటర్తో అంటే ఆ పాట్ని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసేస్తాము ఆ ప్రెసిపిటేట్ వచ్చేసిన తర్వాత. ఈ మెంబ్రేన్ మనకి ఇప్పుడు ఆస్మోసిస్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హై ప్రెషర్కి తట్టుకోగలుగుతుంది కాబట్టి దీన్ని ల్యాబొరేటరీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఆస్మోసిస్ అంటే ఏమన్నాము, సాల్వెంట్ మాలిక్యూల్స్ లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి పాస్ అవుతూ ఉంటాయి, అదే ఆస్మోసిస్. ఇప్పుడు ప్రెషర్ అనేది ఆస్మోటిక్ ప్రెషర్లో ఉండే ప్రెషర్ కంటే కూడా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సొల్యూషన్లోకి లోయర్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్లోనికి అని చెప్పాము. ఆస్మోసిస్లో డెఫినేషన్లో ఏం చెప్పాము, ఇదిగోండి, లెస్ కాన్సన్ట్రేటెడ్ అంటే ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా సొల్యూషన్ నుంచి in which pure solvent molecules pass through a semi-permeable membrane from a solution of low concentration to a higher concentration. ఓకే, అంటే లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్కి ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ వెళ్ళాలి. లేదు ఇంకా ఎలా చెప్తాము, సొల్యూషన్ నుండి సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా పాస్ అయిపోవాలి, సొల్యూషన్ నుంచి బయటకు రావాలి. ఓకే, ఇదిగోండి చూడండి, ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ ఎలా చెప్తాము, రివర్స్ ఆస్మోసిస్, ద సాల్వెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద సొల్యూషన్ ఇన్ టు ద ప్యూర్ సాల్వెంట్ త్రూ సెమీ పెర్మబుల్ మెంబ్రేన్. ఓకే, సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా ప్యూర్ సాల్వెంట్లోకి సొల్యూషన్ నుండి సాల్వెంట్ ఫ్లో అయితే దాన్ని రివర్స్ ఆస్మోసిస్ అంటాం. ఆస్మోసిస్ అంటే సాల్వెంట్ నుండి ఫ్రమ్ సాల్వెంట్ టు సొల్యూషన్. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ అయితే ఫ్రమ్ ద సొల్యూషన్ ఇన్ టు ద ప్యూర్ సాల్వెంట్. ఆస్మోసిస్ అయితే ఫ్రమ్ ద ప్యూర్ సాల్వెంట్ ఇన్ టు ద సొల్యూషన్. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ అయితే కనుక సాల్వెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద సొల్యూషన్ ఇన్ టు ద ప్యూర్ సాల్వెంట్, రివర్స్. ఓకే, దాన్నే రివర్స్ ఆస్మోసిస్ అంటే అక్కడ హై ప్రెషర్ అనేది అంటే ఆస్మోటిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ని మనం అప్లై చేస్తాం, సో అదే రివర్స్ ఆస్మోసిస్ అంటే. ఈ ప్రాసెస్ని రివర్స్ ఆస్మోసిస్ అంటాం. లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్, ఆస్మోటిక్ ప్రెషర్ లాస్ అంటే ఏంటి, వ్యాంట్ ఆఫ్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు డైల్యూట్ సొల్యూషన్స్కి 1885లో. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ థియరీ ప్రకారం ఏ సొల్యూషన్ బిహేవ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ గ్యాస్. డైల్యూట్ సొల్యూషన్ అనేది అంటే ఆయన ప్రపోజ్ చేసిన థియరీ ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు ఆ థియరీలో, ఈ డైల్యూట్ సొల్యూషన్ అనేది ఎగ్జాక్ట్గా ఒక గ్యాస్లా యాక్ట్ చేస్తుందంట. సో డైల్యూట్ సొల్యూషన్స్కి ఉండే ఆస్మోటిక్ ప్రెషర్ అనేది గ్యాస్లు అంటే అక్కడ సొల్యూషన్ సాల్వెంట్స్ ఇవి ఉంటాయి కదా, గ్యాస్లు అనేవి ఈక్వల్ టు ద ప్రెషర్ విచ్ ద సొల్యూట్ వుడ్ ఎగ్జర్ట్ ఇఫ్ ఇట్ వర్ అండ్ ఆక్యుపైడ్ బై ద సొల్యూషన్. అది ఎగ్జర్ట్ చేసే ప్రెషర్కి ఈక్వల్గా ఉంటుందంట. ఓకే, అంటే డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ అనేది సొల్యూట్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్కి ఈక్వల్గా ఉంటుంది ఇఫ్ వర్ ఆక్యుపైడ్ బై ద సొల్యూషన్లో ఆక్యుపై అయినప్పుడు. వ్యాంట్ ఆఫ్ ఏం చెప్తున్నాడు, వ్యాంట్ ఆఫ్ ఏం చెప్తున్నాడు థియరీలో, డైల్యూట్ సొల్యూషన్స్ గ్యాస్లానే యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి అవి గ్యాస్ లాని ఒబే చేస్తాయి. డైల్యూట్ సొల్యూషన్స్ గ్యాస్ లాస్ని ఒబేస్ చేస్తున్నాయి, ఎందుకని ఆ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి గ్యాస్లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఈ గ్యాస్ లాస్ డైల్యూట్ సొల్యూషన్స్కి అప్లై చేసినప్పుడు, ఓకేనా, దీస్ గ్యాస్ లా వెన్ అప్లైడ్ టు ద డైల్యూట్ సొల్యూషన్ ఆర్ కాల్డ్ వ్యాంట్ ఆఫ్, బాయిల్స్ లా, చార్లెస్ లా ఎక్సెట్రా. కలెక్టివ్లీ దీస్ లాస్ ఆర్ అంటే ఈ గ్యాస్లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎవరు డైల్యూట్ సొల్యూషన్స్ గ్యాస్లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి డైల్యూట్ సొల్యూషన్స్ గ్యాస్ లాస్ని ఒబే చేస్తున్నాయి. ఈ గ్యాస్ లాస్ని డైల్యూట్ సొల్యూషన్కి మనం అప్లై చేస్తున్నప్పుడు వ్యాంట్ ఆఫ్ అప్లై చేసి వ్యాంట్ ఆఫ్ ఏమన్నారంటే వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా, చార్లెస్ లా ఎక్సెట్రా అని చెప్తున్నారు. దీన్నే కలెక్టివ్లీ అంటే బాయిల్స్ లా, చార్లెస్ లా వ్యాంట్ ఆఫ్ ప్రపోజ్ చేసిన ఈ లాస్ని కలెక్టివ్లీ కలిపి ఏం చెప్తున్నాము, దీస్ లాస్ ఆర్ కాల్డ్ యాజ్ లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్. లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్గా మనం చెప్తున్నాం అనమాట. లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ అన్నా లేదా వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా, చార్లెస్ లాస్ అన్నా ఒకటే. ఓకే, వ్యాంట్ ఆఫ్ లాస్ అన్నా ఒకటే. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డైల్యూట్ సొల్యూషన్స్ గ్యాసెస్గా యాక్ట్ చేస్తున్నాయి, గ్యాసెస్ లాస్ని ఇవి ఒబే చేస్తున్నాయి. ఈ లాస్ని మనం డైల్యూట్ సొల్యూషన్కి అప్లై చేసే ఈ గ్యాస్ లాస్ని మనం లాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం.
ఓకే, ఇప్పుడు వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా వ్యాంట్ ఆఫ్ చార్లెస్ లా అన్నాం. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెజర్ అనేది దాని యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేషన్కి చూడండి, డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెజర్ అనేది కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ అంటే 1/v అని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ v ఇటు వస్తే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి మల్టిప్లై అవుతుంది. పై ఇంటూ v ఈక్వల్ టు కాన్స్టెంట్. దస్ ద ప్రొడక్ట్ ఆఫ్, ఇదిగోండి పై అంటే ఆస్మోటిక్ ప్రెజర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్. ప్రొడక్ట్ of osmotic pressure and volume of a dilute solution containing 1 gram mole of the solute is constant and at a given temperature. ఓకే, ఏం చెప్తున్నారు ఇప్పుడు? వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా ప్రకారం ఏమొచ్చింది? ఆస్మోటిక్ ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు. సో ఈ వాల్యూమ్ ఆఫ్ ద వాల్యూమ్ తీసుకున్నప్పుడు పై ఇంటూ v ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ అని ఈ వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా ప్రకారం చెప్పారు. ఓకేనా, అక్కడ సొల్యూట్ ఎంత ఉంది? 1 గ్రామ్ సొల్యూట్ ఉందండి, 1 గ్రామ్ మోల్ ఆఫ్ సొల్యూట్ ఉంది. ఇప్పుడు వ్యాంట్ ఆఫ్ చార్లెస్ లా చూస్తే ఇక్కడ బాయిల్స్ లలో వాల్యూమ్ కాన్సన్ట్రేషన్స్ వచ్చినాయి, చార్లెస్ లాలో టెంపరేచర్ వస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ టెంపరేచర్ రాలేదు, సో ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ వాల్యూమ్ రాలేదు, కాన్స్టెంట్ వాల్యూమ్. ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, ఈ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఆస్మోటిక్ ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ ఆస్మోటిక్ ప్రెజర్కి అప్లై చేస్తున్నాం కదా, ఆస్మోటిక్ ప్రెజర్సే కదా ఇవి. అంటే లాస్ డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెజర్ కాన్సెప్ట్లోనే కదా. సో ఈ రెండు లాస్ట్లోనూ కూడా ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్, ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్. బాయిల్స్ లా కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చార్లెస్ లా కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, ఇక్కడేమో వాల్యూమ్ కాన్స్టెంట్. సో π/t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు దీని ప్రకారం, ఈ ఈక్వేషన్ ప్రకారం వ్యాంట్ ఆఫ్ ఏం చెప్పారు? జనరల్ ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు జనరల్ ఆస్మోటిక్ ప్రెజర్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేసుకుంటాము? వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ అండ్ చార్లెస్ లాని మనం కంబైన్ చేసేస్తే, వ్యాంట్ ఆఫ్ బాయిల్స్ లా చార్లెస్ లా కంబైన్ చేసేస్తే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v అయితే బాయిల్స్ లా, ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t అయితే కనుక చార్లెస్ లా అన్నాము. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే పై అంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t/v. ఓకే, v టైప్కి వచ్చేస్తే పై ఇంటూ v ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ s ఇంటూ d. ఎస్ అనేది కాన్స్టెంట్. ఈ ఈక్వేషన్ అనేది జనరల్గా గ్యాస్ ఈక్వేషన్తో సిమిలర్గా ఉంది. PV ఈక్వల్ టు RT. ఓకేనా, P బదులు పై ఉంది, R బదులు S ఉంది. ఓకే, సో ఇది గ్యాస్ లానే కనిపిస్తుంది, గ్యాసెస్ లానే కనిపిస్తుంది, జనరల్ గ్యాస్ ఈక్వేషన్ లానా. ఇది కూడా πV ఈక్వల్ టు ST అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. PV equal to RT is called general equation of dilute solutions. PV and the value of S which is obtained by substituting the value of pi V T is found to be 0.0828 liter per atmosphere, which is nearer to the gas constant capital R. ఓకే, మనం ఇక్కడ ఎస్ యొక్క కాన్స్టెంట్ని డిటర్మైన్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది నియర్లీ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ ఆర్కి నియర్గా ఉంది. ఓకేనా, ఇన్ ద ఎక్స్ప్రెషన్ πV ఈక్వల్ టు ST, V ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్ ఇన్ విచ్ 1 mole ఆఫ్ ద సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్. ఇఫ్ n moles ఆఫ్ సొల్యూట్ ఆర్ డిజాల్వ్డ్ ద ఈక్వేషన్. ఓకేనా, ఒక మోల్ సొల్యూట్ డిజాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్, మరి n moles డిజాల్వ్ చేస్తే NST. This equation is commonly known as Van't Hoff equation and may also be written as, okay, Van't Hoff equation అంటాము కామన్గా. అండ్ దీన్ని ఎలా రాస్తాము? π ఈక్వల్ టు n/v ఈక్వల్ టు ST. ఓకే, π ఈక్వల్ టు n/v ఇంటూ ST. వీని టైపు తీసుకొచ్చేస్తే n/v ఇంటూ ST. π ఈక్వల్ టు CST, వేర్ C ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మోల్స్ పర్ లీటర్. ఓకేనా, నెక్స్ట్ అవగాడ్రోస్ లా.
Since the gas law PV equal to RT is obtained by combining 3 laws, namely Boyle's law, Charles law, and Avogadro's law. గ్యాస్ లాస్లో మనం పీవీ ఈక్వల్ టు ఆర్టీ, పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది బాగా వెల్ నోన్ ఈక్వేషన్. ఓకే, ఇది మనకి ఎలా వస్తుంది? మొత్తం గ్యాస్ లా 3 లాస్ కూడా కంబైన్ చేసేస్తాం. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా ఇవి కంబైన్ చేస్తే వస్తాయి. ఇట్ ఈస్ ఒబేడ్ బై డైల్యూట్ సొల్యూషన్స్. ఇట్ ఫాలోస్ దట్ అవగాడ్రోస్ లా ఈజ్ ఆల్సో ఒబేడ్ బై డైల్యూట్ సొల్యూషన్. ఎప్పుడైతే ఈ లాస్ అన్నిటిని ఇది డైల్యూట్ సొల్యూషన్స్ ఒబే చేస్తున్నాయో ఈ అవగాడ్రోస్ లాని కూడా డైల్యూట్ సొల్యూషన్ ఒబే చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం ఈక్విమోలార్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూట్స్ ఎగ్జర్ట్ ఈక్వల్ ఆస్మోటిక్ ప్రెజర్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్. ఈ లా ప్రకారం ఏంటి అంటే డిఫరెంట్ సొల్యూట్స్ యొక్క అంటే ఈక్విమోలార్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూట్స్ ఉన్న సొల్యూషన్స్ యొక్క సొల్యూషన్స్ ఎగ్జర్ట్ ఈక్వల్ ఆస్మోటిక్ ప్రెజర్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, ఐడెంటికల్ అంటే కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్లో అంటే ఈక్వల్ ఐడెంటికల్ టెంపరేచర్ కండిషన్స్లో మనం ఆస్మోటిక్ ప్రెజర్ని సమానంగా ఈక్వల్గా చూపిస్తుంది సొల్యూషన్స్ అనేవి ఈ లా ప్రకారం. ఓకే, నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఇంకా మీరు ఈ టాపిక్స్ గురించి రిఫర్ చేయాలి అనుకుంటే బుక్స్ KL